సోదరులకు నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు ఈ వీడియోలో బ్యాడిగా మిరప మార్కెట్ ధరలు ఏ విధంగా ఉన్నాయి అనేది ముఖ్య సమాచారం. థంబ్నెయిల్ చూస్తేనే తెలిసిపోతుంది నేను చేసే కంటెంట్ ఏమిటో. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయటం లేదు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోలోన చెప్పదలుచుకుంది ఏమిటంటే మిరప మార్కెట్కు 6,170 సంచులు అయితే రావడం జరిగింది. ఈరోజు డేట్ కనంగా చూసుకున్నట్లయితే 29వ తారీఖు 7వ నెల 2024వ సంవత్సరం. వారం వచ్చేవరకు సోమవారం మార్కెట్ అనమాట. సోమవారం మార్కెట్ రైతులు టెండర్కు వేయడం జరిగిందనమాట. అంతా ఏసీలో కాయలే, నాన్ ఏసీ కాయలు అయితే రావడం లేదు. ముఖ్యంగా చూసుకుందామండి రేట్స్ ఏ విధంగా పోతున్నాయి అనేది. డబ్బీ కడ్డీ వేసుకున్న రైతులు పంట అయితే ఏసీల్లో పెట్టడం జరిగింది. అవి మార్కెట్కి వేయడం జరిగింది. చాలా ఘోరంగా అయితే రేట్లు పోతున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు 24,200 అయితే టాప్గా వెళ్ళడం జరిగింది బ్యాడిగా మార్కెట్లోన. అంటే డీలక్స్ క్వాలిటీల రేట్లు ఈరోజు చెప్తుండేది. కడ్డీ హయ్యెస్ట్ వచ్చేసి కడ్డీ బ్యాడ్కి 21,200 అయితే టాప్గా వెళ్ళడం జరిగింది. మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే 2043 క్వాలిటీలు 14,500 అయితే టాప్గా వెళ్ళడం జరిగింది. కాస్త మెరుగైందని చెప్పుకోవాలి. ఇది ఒక 500-1000 రూపాయలు అంతే. అందుకుమించి అయితే గరిష్టంగా అయితే ఏమి లేవన్నమాట రేట్లు. చాలామంది నెత్తి నోరు మొత్తుకుంటున్నారు. ఎందుకంటే ఈ డబ్బీ రేట్లు కడ్డీ రేట్లు పెరుగుతాయి అనుకుని చాలామంది అయితే ఇంతవరకు పెట్టాము. అయినా కూడా అనుకున్నది తారుమారవుతుంది. ఎందుకంటే చాలామంది బయర్స్ ఏం చేస్తున్నారంటే ఈ సరుకులు మళ్ళీ వస్తాయేమో ఒక నెలన్నర ఉంటే ఈ నవంబర్ అక్టోబర్కే వచ్చే దశలో ఉన్నాయేమో. ఈ గుంటూరు అంటాను చూడండి, గుజరాత్ ఈ మధ్యప్రదేశ్ సరుకు వస్తుందేమో అని చాలామంది అయితే నేను కాల్ చేసిన ప్రతి ఒక్క అంగడి వారు వ్యాపారస్తులు ఇదే మాట చెప్తున్నారు అనమాట. ముఖ్యంగా చూసుకున్నట్లయితే డబ్బీ రేట్లు చాలా ఘోరంగా పడిపోతున్నాయి. ఎందుకంటే అప్పటికి ఇప్పుడు చూసుకున్నట్లయితే 32-33 వేల సరుకులు ఈరోజు 23-24 అంటే దాదాపు 10 నుంచి 12,000 వ్యత్యాసం అయితే ఏర్పడింది. కడ్డీ చూసుకున్నట్లయితే 10 నుంచి 12,000 ఇది వ్యత్యాసం ఏర్పడింది. ఈ కడ్డీను డబుల్ అయితే ఈ పరిస్థితి ఉంది. డబల్ డీ చూసుకున్నట్లయితే 8-9,000 అయితే వ్యత్యాసమైంది. అది 30,000 పోతున్నది ఈరోజు 19,000 పోవడం జరిగింది. ఇక 2043 చూసుకున్నట్లయితే ఇది 20-21 అయితే బాగానే పోయినా. చాలామంది రైతులు అమ్మడానికి కూడా సముఖంగా ఉన్నారు. అయినా రేట్స్ అయితే ఘోరంగా ఉన్నాయి. డీలక్స్ క్వాలిటీలో ఈరోజు 15,000 ఒక లాట్ అయితే వెళ్ళడం జరిగింది బ్యాడింగ్ మార్కెట్లో. ఇక 5531 చూసుకుందామండి. 5531 చూసుకున్నట్లయితే మొన్న మార్కెట్లో 12-12.5 పోతున్నాయి. ఈరోజు 9 నుంచి 10,000, 11,000 అయితే మంచి డీలక్స్ క్వాలిటీలు అయితే పోవడం జరిగింది. ఇక 341 బ్యాడ్కి చూసుకున్నట్లయితే 12,000 అయితే పోవడం జరిగింది. తేజ చూసుకున్నట్లయితే 14-14.5 అయితే నడచడం జరిగిందనమాట. ఇక లాలీ చూసుకున్నట్లయితే 9 నుంచి 11,000 లోపల అయితే పోవడం జరిగింది. ఇక సీడ్ కాన్స్టిట్యున్సీలో గుంటూరు అయితే మనకు చూసుకున్నట్లయితే 12,200 అయితే టాప్గా వెళ్ళడం జరిగింది. ఎందుకంటే ఈ రేట్స్ అనేవి చాలా ఘోరంగా పడిపోతున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మీడియం క్వాలిటీల గురించి మాట్లాడుకుందామండి. మీడియం క్వాలిటీలు అయితే 12,000 నుంచి 14,500 అయితే డబ్బీ వెళ్ళడం జరుగుతుంది. కడ్డీ చూసుకున్నట్లయితే 10 నుంచి 14,500 టాప్గా వెళ్ళడం జరుగుతుంది. ఇక సర్పన్ 102 చూసుకున్నట్లయితే 12 నుంచి 14,000 హయ్యెస్ట్ డీలక్స్ క్వాలిటీలు అయితే సర్పన్ 102. చాలామంది ఈ త్రిమూర్తి 411 కూడా వేసిన రైతులు ఉన్నారు. 9 నుంచి 11,000 లోపలే వెళ్ళడం జరిగిందనమాట. ఒకప్పుడు కనీస మద్దతు ధరన ఉండే, ఇప్పుడు మద్దతు ధరలు లేదనమాట. రేట్లు అయితే చాలా ఘోరంగా పడిపోతున్నాయి. ఈరోజు బల్లారేసీలో నాకు తెలిసిన రైతులు 21,500, 22,000కి అమ్ముకొచ్చుకున్నారు. పొద్దున అడిగిన రేటు సాయంత్రం కూడా లేదనమాట. ఎందుకంటే వ్యాపారస్తులు బయర్స్ వెళ్ళిపోతున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు చెర్రనేసీలో 21,500 అయితే టాప్గా అమ్మడం జరిగిందనమాట. చాలామంది అడుగుతున్నారు బయర్స్. అప్పుడు అడిగినప్పుడు ఈకున్నప్పుడు వీళ్ళు వెళ్ళిపోతున్నారు. మళ్ళీ కాల్ చేస్తే అటెండ్ చేయటం లేదనమాట. ఎందుకంటే ఈ బయర్స్కి కూడా తెలిసిపోతుంది. ఎందుకంటే మార్కెట్ డౌన్ అవుతుంది. ఇది మామూలుగా అంటే సెప్టెంబరు ఈ నెల నుంచి స్టార్ట్ కావాలి, ఆగస్టు నుంచి. అయినా కూడా రేట్లు అయితే పెరగటం లేదు. ఇంకా ఒక 2-3 మార్కెట్లు చూస్తే రేట్లు పెరుగుతాయా లేదా తగ్గుతాయా లేదా అనేది తెలిసిపోతుంది అనమాట. ఎందుకంటే చాలామందికి ఈ వీడియోలో చెప్తున్నాను, చాలామంది అమ్ముకోండి టయానికైతే అమ్ముకోవటం లేదు. నేను చెప్పిందే కాదు, అందరితో తెలుసుకొని వీడియోలు చేస్తుంటాను. చాలామంది నేను ఎలక్షన్ టైంలో వీడియో చేశాను. 20,000 ఉండే సర్పన్ 102, 2043 ఈ క్వాలిటీలు. చాలామంది డబ్బీ కడ్డీ రేట్లు కూడా అప్పుడు కడ్డీ 25-26 పోతున్నాయి. డబ్బీ చూసుకున్నట్లయితే 30-32 పోతున్నాయి. చాలామంది అమ్ముకోమని కూడా చెప్పాను వీడియోలోన.
నాకు ఇబ్బందికి గురై నేను అప్పుడు అమ్ముకోలేకపోయాను. ప్రస్తుత పరిస్థితుల్లో నాది కూడా అగమ్య గోచరమే. ఎందుకంటే ఇప్పుడు 23, 22, 20 అడుగుతున్నారన్నమాట. ఎవరిదన్నా సమయమే. ఎందుకంటే కాస్త చూసుకోండి. ఈ సంవత్సరం కూడా అమ్ముకోకపోతే మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు వడ్డీలు అన్నీ తడిసి మోపుడవుతాయి. ఎందుకంటే ఈ ఏసీ బాడుగులు తీసుకున్న దానికి వడ్డీలు పెట్టుబడికి కూడా న్యాయం చేయలేని పరిస్థితి. ఇప్పుడున్న మళ్ళీ మిరప సాగు కూడా చాలా ఆందోళనకరంగా ఉండిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు రేట్లు అనేవి చాలా ఘోరంగా పడిపోతున్నాయి. రైతులు కూడా వచ్చిన రేట్ను వదులుకోండి. ఒకరిదన్నా డీలక్స్ క్వాలిటీలు ఉంటాయి, అడుగుతుంటారు రేటు ఒక 1000 రూపాయలు అటో ఇటో. ఇప్పుడు సింజంటా కూడా ఒక్కొక్కరు అడగవచ్చు 18,000 కూడా. మీరు వదిలేసుకునేదే మంచిదనే నేనైతే అభిప్రాయపడుతున్నాను. ఎందుకంటే కింద కామెంట్ సెక్షన్లో తెలుపగలరు మీ రేట్లు ఎందుకు ఇంత తగ్గుతున్నాయి అనేది కూడా దానిపైన వీడియో కూడా చేస్తాను. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరికి కరెక్ట్గా ఏం పోతున్నాయనేదే నేను చెప్పదలుచుకున్నాను. ప్రతి ఒక్కరికి వ్యక్తపరచడానికే నేను యూట్యూబ్ ఛానల్ పెట్టాను. నేను యూట్యూబ్ ఛానల్ పెట్టి ఏదో డబ్బులు సంపాదించడానికి నేనైతే ఏవి యాడ్స్ అయితే చేయటం లేదు. నాకు రికమెండ్కి వచ్చిన నేను ఎందుకు చేయటం లేదంటే రైతులు చాలా నష్టపోయినారు. ఇప్పటికే మనకు అవసరం లేనిది అది. దాని గురించి చర్చ ఎందుకు వస్తుందంటే ఒక్కొక్కరు ఉంటారు, ఒక్కొక్కరు తెలియకుండా చేస్తుంటారు. అయినా నేనైతే దాన్ని ఏమీ అనేకి లేదనమాట. ఎందుకంటే చాలామంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళు విత్తనాల గురించి కూడా వీడియోలు చేస్తున్నారు. అయినా నేను దాని గురించి ఒక్కటి కూడా చేయటం లేదు. ఎందుకంటే డబ్బీ కడ్డీ అవి రైతుల దగ్గర ఉన్నాయి కాబట్టి రైతులు దగ్గరికే పంపిస్తాం. ఎందుకంటే డైరెక్ట్ సెల్లింగ్ అయితే రైతుకి ఏదో కొద్దో గొప్ప అన్న గిట్టుతుందని మధ్యలో వ్యాపారస్తులు తిన్నారంటే వాళ్ళు బాగుపడతారు, కానీ రైతులకైతే ఇవ్వలేరనమాట. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ రేట్స్ అనేవి దానిపైన ఒక వీడియో అయితే తీయబోతున్నాను రేపన్నా మర్నాడన్నా. ఎందుకు ఇంత తగ్గుతుంది, మెయిన్ బయర్స్కు ఎందుకు అంటే కొనుగోలుదారులు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడైతే బ్యాడీలో ఈరోజు ఒక్కటి వర్షం లేదంట. గత 15-20 రోజుల నుంచి కుంభ వర్షాలు కురుస్తున్నాయి. అందుకే మనకు తుంగభద్ర అనేది ఇవన్నీ ఫుల్గా నిన్నాయి అనమాట. ఆల్మట్టి, జూరాల ఇవన్నీ ఫుల్. అంటే కర్ణాటక ఒకటే కాదు, ఆంధ్ర తెలంగాణలో వర్షాలు అయితే పడుతున్నాయి. కానీ మా ఏరియాలో అయితే ఒక్క చుక్క వాన కూడా లేదనమాట. ఎందుకంటే ఫస్ట్ మోడల్ అవుతున్నాయి, గాలికి వచ్చి అట్లా వాందేవుడు అట్లా ఎత్తుకొని పోతున్నాడు అంతే, ఇంకేమీ లేదు. ఒక నెల అయింది అసలుకి చినుకు అనేది చూడటం లేదు. అంటే మేఘావృతం అవుతున్నాయి అంతేగాని ఏమీ లేదు. మళ్ళీ రైతుకి ఇబ్బంది. ఇప్పుడు వచ్చిన మిరప మొలక మీద కూడా ఈ పురుగులు అనేటివి పారాడుతున్నాయి అనమాట. ఉంటాను మరి మరొక వీడియోతో. మీ అర్జున్. నేను ప్రతి ఒక్కటి చెప్పుకుంటాను. మీ దగ్గర కూడా మీరు నాకు ఒక కుటుంబం అనమాట, యూట్యూబ్ ఛానల్ కుటుంబం. ఎందుకంటే నేను ఇంత స్థాయిలో ఉన్నా అంటే అది మీ చొరవే అనమాట. ఉంటాను మరి.